అనుదినం యేసయ్యతో. ఈరోజు దేవుని వాగ్దానం. ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో క్రీస్తుపేట మీకు శుభాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, అనుదినం యేసయ్యతో అనే కార్యక్రమానికి ప్రేమపూర్వక ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు దేవుని యొక్క వాగ్దానము నిర్గమాకాండము 15వ అధ్యాయము 26వ వచనము ఈ విధంగా సెలవిస్తా ఉంది. నిన్ను స్వస్థపరుచు యెహోవాను నేనే. ఈ రోజు ఒక అనారోగ్యంతో బాధపడుతూ హాస్పిటల్ చుట్టూ తిరిగి అలసిపోయావా? డబ్బంతా వృధా చేసుకున్నావా? ఆరోగ్యం అంతా నష్టపరుచుకుని నీ జీవితంలో స్వస్థత లేక, ఆరోగ్యం లేక, ఎందుకు నాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందని అనేక ప్రశ్నలతో సతమవుతూ ఉన్నావా? ప్రియమైన దేవుని బిడ్డ, నీకు శుభవార్త. ఆయన చెబుతున్నాడు, ఆయన పొందిన దెబ్బల ద్వారా నీకు స్వస్థత కలుగుతుంది. నీతిశీలుడి రెక్కల చోట నీకు ఆరోగ్యము దొరుకుతా ఉంది. ఆమేన్. నీవు నమ్మిన యెడల దేవుని మహిమను చూడబోతున్నావు. ఈరోజు ఆమెను కల్వారి శిలువలో యేసు ప్రభువు పొందిన దెబ్బల ద్వారా ఆమెను ప్రభు నన్ను ముట్టండి, నన్ను తాకండి క్రీస్తు శిలువ వైపు చూసి నీవు పరిపూర్ణ విశ్వాసముతో నమ్మిన యెడల దేవుడు నిన్ను స్వస్థపరచబోతున్నాడు. యెహోవాకు అసాధ్యమైన కార్యం ఏదీ లేదు. డాక్టర్లకు అసాధ్యము కావచ్చు, ఆమెను మనుషులకు అసాధ్యము కావచ్చు. ఈ రోజు నీ శరీరంలో ఏ బలహీనత ఉన్నప్పటికీ, ఒకవేళ నీ ఆత్మీయ జీవితంలో ఏ విధమైన అనారోగ్యమని లేకపోతే రోగము ఉన్నప్పటికీ కూడా, అది ఏ బలహీనత అయినప్పటికీ ఈ రోజు ప్రభుని స్వస్థపరచబోతని విడుదల ఇవ్వబోతున్నాడు. నాతో పాటు ఈ ప్రార్థనలో ఏకీపించి బిడ్డ, స్వస్థత నీకు శీఘ్రంగా లభించబోతా ఉంది. నాతో పాటు కళ్ళు మూసుకుని ప్రార్థనలు ఏకీపించండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, దయగలిగిన మా ప్రభువా, ఎప్పుడైతే ఎవరైతే బలహీన స్థితిలో ఉండి అనారోగ్యం నుండి ప్రార్థనలు ఏకీపిస్తున్నారు, నా జడని యేసు నామములో వారికి స్వస్థత కలుగును గాక, అద్భుతము జరుగును గాక. తండ్రి, మీరు ప్రభు గాయపడిన హస్తము వారి గాయాలపై పెట్టండి. వారికి ఉన్న రోగంపై ప్రతి అవయవాలు తాకును గాక. అది ప్రభు క్యాన్సర్ రోగమైనప్పటికీ, ఏ కణితులైనప్పటికీ, ఏ విధమైన తండ్రి మరణకరమైన రోగమైనప్పటికీ, అది ఏ విధమైన డిసీజ్ అయినప్పటికీ యేసు నామములో మేము శపిస్తున్నాము తండ్రి. యేసయ్య మీరు పొందిన దెబ్బల ద్వారా ఇప్పుడే స్వస్థత, విడుదల శీఘ్రముగా అనుగ్రహించబడును గాక. అద్భుతం చేసి నడిపించి మహిమ పొందండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. మీరు నమ్మండి, మీరు విసక్ చేసుకుని చూడండి. దేవుడి విడుదలను, స్వస్థతను ప్రభు మీరు ఇవ్వబోతున్నారు. మీరున్న స్థలాలలో దేవుని కొరకు సాక్షిగా నిలబడండి. దేవుడి మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్.